వాలంటీర్లు తప్పు చేశారా? ఎస్, ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఎలక్షన్ టైంలో మాట్లాడుతూ వాలంటీర్లు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి దాదాపు నాకు తెలిసి దాదాపు ఒక 2.5 లక్షల మంది వాలంటీర్స్, గృహిణులు అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, తర్వాత నిరుద్యోగులు, ఓకే, అంటే ఉద్యోగం లేని వాళ్ళు, చదువుకునే పిల్లలు, కొంతమంది చదువుకునే పిల్లలు అయి ఉండకపోవచ్చు, బట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళు ఏంటి అంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉండాలి. ఆ వ్యవస్థ చాలా ఈజీగా అవుతుంది. సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో లేకపోతే ఏదైనా సహాయం ఉన్నాయో, సో అదంతా కూడా వాళ్ళకి కరెక్ట్గా చేరాలి. సో ఎవరు మిడిల్ మ్యాన్స్ అవసరం లేదు. ఏ సర్టిఫికేట్ కావాలన్నా, దేని కావాలన్నా, ఏ పని చేయించుకోవాలన్నా ఎవరు కూడా ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకుండా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి అవసరం లేకుండా ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. సో అది మనందరికి తెలుసు, గ్రామ సచివాలయము, సో సెక్రటేరియట్. దీనికి అనుసంధానంగా కొంతమంది వార్డు సచివాలయం, గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకున్నారు. సో అది ఏదో నడుస్తుంది, ప్రజెంట్ వాళ్ళు ర్యాలీలు కూడా చేస్తున్నారు. దాన్ని పక్కన పెడితే దీంతోపాటు ప్రజెంట్ ఈ వాలంటీర్స్ దాదాపు 2.5 లక్షల పైచిలుకు మందిని అధికారంలోకి వచ్చినాక లాస్ట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేశారు. అయితే ఈ ఎలక్షన్ పోయే టైంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఆ క్లిప్ కూడా వేస్తారు. కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది, వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు, లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో, జాగ్రత్తగా వినండి, అరవద్దు, వినండి వినండి, వినాలి వినాలి. అమ్మ కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి, సినిమా కాదు, కూర్చోండి. 20, 30, 18,000 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. పర్సనల్ డేటాతో ఏం పని? ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వెళ్తూ ఉన్నారు వాలంటీర్సు. దాదాపు ఈ పర్సనల్ డేటాతోటి ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఆడవాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు. దాదాపు 30,000 మంది పైన ఆడవాళ్ళు మిస్ అయిపోతూ ఉన్నారు అని మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రకరకాల మీటింగ్స్లో మాట్లాడడం జరిగింది ఎలక్షన్ టైంలో. అయితే అదే టైంలో ఒక పక్క ఇది చెప్తూనే ఇంకొక పక్క మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 చేస్తాము, జీతం అప్పుడు 5,000 ఉండింది, తర్వాత కొంత పెరిగినట్టుంది, మేము 10,000 చేస్తాము, వాలంటీర్స్కి 10,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మెల్లగా వీళ్ళు గత ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేశారు అని ఆలోచించుకున్నారు, లేకపోతే ఇంకొకటో ఆ మొత్తం వాలంటీర్ వ్యవస్థనే
డైల్యూట్ చేశారు మెల్లగా వితిన్ 2 ఇయర్స్లోనే. కొంతమంది రిజిగ్నేషన్ చేశారు, ఏదో గందరగోళం అయింది, సరే ఏదో అయింది అయిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సరే కొంతమంది వాలంటీర్లు మేబీ తప్పు చేసి ఉండొచ్చు, ఎందుకంటే మనం వార్తలు కూడా చూసాం. సో కొంత ఈ పింఛన్ ఇచ్చేటప్పుడు కొంత డబ్బులు అడగడం కొంత చూసాం. అలాగనుకుంటే వాళ్ళు చేసిన సేవ కరోనా టైంలో కానీ, ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులకు గురైనప్పుడు, విపత్కర సమయంలో వాళ్ళు చేసిన సేవ ఎందుకు గుర్తులేదు? ఏ డిపార్ట్మెంట్లో అన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొన్ని లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ ఏ తప్పు చేయకుండా ఉన్నారా? కొంతమంది ఉద్యోగులు చేస్తుంటారు కదా. దానికి సంబంధించిన మన ఏసీబీ రైడ్ జరిగాయి, ఆ లంచం తీసుకుంటూ పోయి ఎంతమందో పట్టుబడ్డారు, సస్పెండ్ అయ్యారు, ఇంకోటి అయ్యారు, ఎంతోమంది మీద అలిగేషన్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా పక్కన కూర్చోబెట్టారు. మనం చూసాం ఐఏఎస్ని, కొంతమంది ఐపీఎస్ని, ఎగ్జాంపుల్ విశాల్ గున్ని గారు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో వాళ్ళకి చెప్పారో అంటే ఏదో జరిగింది, సరే వాళ్ళనైతే పక్కన కొంచెం వాళ్ళని ఇబ్బంది గురి చేయడం. తర్వాత కౌశల్ గారు డైరెక్ట్ రిజైన్ చేశారు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. చాలామందికి ఈ పేరు సుపరిచితమే, నాకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే నేను కానిస్టేబుల్ ఎస్ఐకి ట్రై చేసినప్పుడు, సో అప్పుడు ఒంగోలు ఎస్పీగా పనిచేశారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు, ఎస్పీ గారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, సరే వాలంటీర్లు తప్పు చేశారా లేదా అనేది పక్కన పెడితే, మిస్ అయిన అమ్మాయిల్లో ఎంతమందిని మీరు వెనక్కి తీసుకొచ్చారు? చాలా ఈజీ సార్, చాలా ఈజీగా అలిగేషన్ వేసేసి 2.5 లక్షల మందిని, ఒక సర్వీస్ సేవా దృక్పథంతో వచ్చిన 2.5 లక్షల మందిని మీరు తీసేశారు. ఓకే, కానీ మీరు ఇచ్చిన హామీ 10,000 చేస్తామని, 10,000 జీతం పెంచుతామని. జీతం పెంచకపోగా ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయింది, రద్దు అయిపోయింది. ఇప్పుడు గ్రామ సచివాలయం కూడా తీరు తెన్నే లేకుండా నడుస్తూ ఉంది. గ్రామ సచివాలయం ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వం చేసిన ఏదైతే పనులు ఉన్నాయో, మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు, వాటన్నిటికీ ఆపోజిట్గా చేయడానికి వచ్చారా? లేకపోతే ఇంత మెజారిటీతో మిమ్మల్ని గెలిపించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద అంతకుముందు ఎందుకు గెలిపించలేదని కక్ష సాధించడానికి వచ్చారా? ఎటు పోతున్నాం మనము? ఎటు దారి తీస్తూ ఉంది? ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు? దీనికి సమాధానం చెప్పాలి మీరు. దీంతోపాటు ఈ వాలంటీర్లు పర్సనల్ డేటా థెఫ్ట్ చేశారు, పర్సనల్ డేటా తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, అది చేశారు, ఇది చేశారు అన్నారు కదా. ఎంతమందిని శిక్షించారు? నిజంగా చేస్తే శిక్షించండి సార్. మీరు అధికారం పవర్ ఇచ్చాం కదా, భారీ మెజారిటీతో గెలిపించాం కదా, అవుట్ రేటెడ్గా స్ట్రైక్ రేట్ 100 స్ట్రైక్ రేట్గా సో గెలిపించారు కదా జనసేనని కూడా 21-21. మరి ఈ తప్పు చేసిన వాలంటీర్లని ఎంతమందిని శిక్షించారు? ఖచ్చితంగా ఇది ఎటు దారి తీస్తుంది? ఖచ్చితంగా ఈ సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఈ 2.5 లక్షల మంది వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ ఓట్లు మీకు దూరం అయిపోతాయి. ఆలోచన చేయండి. 30 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తాం, జగన్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, జగన్ రెడ్డి నేను రానియం మేము అని అంటా ఉన్నారు కదా. అక్కడ రానిచ్చడం రానికపోవడం మీ చేతుల్లో లేదు సార్, అది ప్రజల చేతుల్లో ఉంది. మీరు చేసే మంచే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు చేసే మంచి పనులే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు ఖచ్చితంగా. అంతేగాని మీరు రాణించడానికి మీరెవరు సార్? మీరు రానికపోవడానికి మీరెవరు సార్? ప్రజలు డిసైడ్ చేసేది. డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇది. ఎలక్షన్ జరిగితే ఓటర్లు, ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు కంటిన్యూ అవ్వాలి, ఎవరికి పట్టం కట్టాలనేది. అల్టిమేట్గా పవర్ అనేది ప్రజలకు ఉంది ఖచ్చితంగా. అంటే నా బాధ ఏంటంటే, నిజంగానే అయ్యి ఉండొచ్చు, ఈ అమ్మాయిలు మిస్ అయ్యి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి మేబీ కొంచెం వేరే విషయాల్లో ఫోకస్ చేసి దీని గురించి మర్చిపోయి ఉండొచ్చు.
దీన్ని మీరు వెనక్కి తీసుకొస్తారని, దీని మీద మీరు ఫోకస్ చేస్తారని, 30,000 మంది అంటే ఏంది అసలు ఆడపిల్లలు మిస్ అవ్వడం అంటే మామూలు విషయమా? వాళ్ళందరినీ మీరు వెనక్కి తీసుకురావాలి సార్, తీసుకురాగలుగుతారు కూడా. ఇది ఒకసారి ఆలోచించండి సార్. నిజంగానే ఇది సిన్సియర్ రిక్వెస్ట్. ఇది ఒకవేళ మిస్ అయ్యారు అని మీ నోటితో అయితే మీరైతే ఊరికే అనరు, ఖచ్చితంగా మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటేనే అంటారు కదా. సో 30,000 కాదు, కొంచెం తక్కువైనా ఎంతైనా కానీ వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇది నా రిక్వెస్ట్. వాలంటీర్లు తప్పు చేశారా? తప్పు చేస్తే శిక్షించండి. ఎవరు చేశారు ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని శిక్షించండి, ఖచ్చితంగా వదిలిపెట్టద్దు. ఓకేనా? ఒకవేళ తప్పు చేయకపోతే దానికి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు మీకు దానికి సంబంధించి ఎలా చేయాలో వాళ్ళ డెసిషన్ అనేది వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ.